సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ కొందరు అఫైర్స్ పెట్టుకున్నట్లు వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. వరుసగా 2-3 మూవీస్ చేస్తే చాలు వారిద్దరి మధ్య ఏదో సంథింగ్ నడుస్తుందనే పుకార్లు షికారులు చేస్తుంటాయి. అయితే టాలీవుడ్ నటుడు, డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవిబాబుకు కూడా నటి పూర్ణతో అఫైర్ ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అందుకే వరుసగా సినిమాలు చేస్తారనే వాదన కూడా ఉంది. దీనిపై వీరిద్దరూ స్పందించినప్పటికీ ఎఫ్ఐఆర్ వార్తలు ఆగడం లేదు. ఈ క్రమంలో తాజాగా రష్ అనే సినిమా ప్రమోషన్స్లో భాగంగా పూర్ణతో ఎఫ్ఐఆర్పై క్లారిటీ ఇచ్చాడు రవిబాబు. పూర్ణతో వరుసగా సినిమాలు చేయడం వల్లనే ఎఫ్ఐఆర్ రూమర్స్ వచ్చాయి. దాన్నే మీడియా పదే పదే స్ప్రెడ్ చేస్తోంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. నేను మాత్రం కథకి పాత్రకి డిమాండ్ చేస్తే అదే తీసుకుంటాను. అవును, సినిమాలో ఆ పాత్రకి పూర్ణ సెట్ అవుతుందని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. ఆమె హార్డ్ వర్కర్, పనితనం నచ్చింది కాబట్టి వరుస సినిమాల్లో తీసుకున్నా. ఆమె ఎక్కడో కేరళలో ఉంటుంది. ఈ లింక్ ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేయడం వల్లే వచ్చింది. పూర్ణ విషయంలో నేను ఆల్వేస్ ఆ పాత్రకి ఆమె సూట్ అవుతుందా లేదా అనేదాన్ని బట్టే ఎంపిక చేశాను. నేను ఎప్పుడు ఆమెకి క్యారెక్టర్ ఇచ్చినా 100% న్యాయం చేస్తుంది. టెర్రిఫిక్ పర్ఫార్మర్. వన్స్ మోర్ అడగడానికి నేనే భయపడతాను. అంతటి డెడికేషన్తో, కాన్సన్ట్రేషన్తో షాట్ ఇస్తుంది. అందుకే ఆమెను అన్నిసార్లు తీసుకున్నాను. అంతేకాని బయట ప్రచారం చేస్తున్నందుకు కాదు. రష్ సినిమాలో కూడా తీసుకుందామనుకున్నాను, కానీ ఆమెకు ఫైట్ చేయడం రాదు. పూర్ణ మంచి డాన్సర్, కానీ ఫైట్లు చేయలేదు, అందుకే తీసుకోలేదు అని చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.